హాయ్ గాయస్, ఈరోజు టమాటా రైస్ కరెంట్ కుక్కర్లో ఎలా రెడీ చేసుకోవాలన్నది వీడియోలో చూపిస్తున్నాను. దానికోసం ఫస్ట్గా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ మసాలా సరుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకుందాము. అవి ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరకాయలు ఇవన్నీ యాడ్ చేసేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు టమాటా తీసుకుని అవి కట్ చేసుకుని వేసేసుకుందాం. టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత పుదీనా, కొత్తిమీర ఉంది కదా, ఇవి కూడా మనం కొంచెం కొంచెం తీసుకుని యాడ్ చేసుకుందాం. పిడికిలు చొప్పులు తీసుకున్నాను. అలాగే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా మసాలాలు వేసుకుని కడిగి పెట్టుకున్న బియ్యం 3 కప్స్ వేసేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై ఇలా మనం ఆయిల్ అంతా అప్లై అయిన తర్వాత రైస్కి వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. 1 కప్పుకి 2 కప్పు వాటర్ తీసుకున్నాను. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ తీసుకుని ఇలా మూత పెట్టేసుకున్నానండి. అంతే, ఇంకా కుక్ అయ్యేంత వరకు ఉంచేసుకుని ఇలా రైతాతో మనం సర్వ్ చేసుకోవడమే. ఆనియన్ రైతా అయినా బాగానే ఉంటుంది, కీరా రైతా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు. లేదు చికెన్ గ్రేవీతో అయినా కూడా చాలా బాగుంటుంది. వింటర్ సీజన్ కానీ వర్షాకాలంలో కానీ వేడివేడిగా ఇలా ట్రై చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. డూ ఫాలో మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.